పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో తాజాగా జరిగినటువంటి ప్రసూతి మరణం మీద స్వయంగా పవన్ కళ్యాణ్ ఇవాళ కలెక్టర్తో రివ్యూ చేశారు. ఏదైతే జూమ్లో లేదా లైవ్ ఎక్విప్మెంట్తో అక్కడ కలెక్టర్తో డైరెక్ట్గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీమతి దుర్గా ప్రసూతి మరణం ఎందుకు సంభవించింది అన్నటువంటి పాయింట్ క్వశ్చన్ చేశారు. దుర్గా మరణం మీద విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇవాళ రోజున ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. ప్రసూతి సమయంలో అందించే సేవలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పట్టణ గ్రామీణ ప్రాంతాలను ప్రభుత్వ వైద్యులు నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సేవల మీద అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి అని సూచించారు. ఏదైతే జిల్లా కలెక్టర్ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో దుర్గా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన తర్వాత అపస్మారక స్థితికి చేరుకోవడం ఏంటి, కాకినాడ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ మృతి చెందడం ఏంటి, ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఏ దశలో నిర్లక్ష్యం ఉండకూడదు కదా, అప్రమత్తంగా ఉండాలి కదా అంటూ వైద్యుల్ని అక్కడ కలెక్టర్ని ప్రశ్నించారు. కలెక్టర్కి కనుక్కోమన్నారు. ఏం జరిగిందన్న దాని మీద నివేదిక కోరారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం దాకా ఆ తర్వాత వైద్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో సక్రమంగా అందాలని తేల్చి చెప్పారు. కలెక్టర్ని అది సమీక్షించమన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి విధి నిర్వహణ తీరు ఎట్లా ఉంది, ఇతర సిబ్బంది వ్యవహారాలు ఎలా ఉన్నాయి విచారణ చేయమని కలెక్టర్ని ఆదేశించారు. పిఠాపురం ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో వైద్యం అందించే విధానం అందరికీ ఒక మోడల్గా నిలవాలంటూ సూచించారు. ఆ దిశగా చర్యలు చేపట్టమని కలెక్టర్ని ఆదేశించారు. కాకినాడ జిల్లాలో మెటర్నల్ డెత్ ఆడిట్ నిర్వహణ గురించి కూడా ఆరా తీశారు. ప్రసూతి మరణాలు సీరియస్గా తీసుకోవాల్సిన అంశమని, ఇట్లాంటి మరణాలు సంభవించినప్పుడు తక్షణమే నిపుణులైన వైద్యులతో సమగ్రంగా విచారణ చేసి కారణాలను నమోదు చేయాలని కూడా తేల్చి చెప్పారు. శ్రీమతి దుర్గా ప్రసూతి మరణం మీద పుట్టిన బిడ్డ ఆరోగ్య స్థితి మీద కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ఆసుపత్రుల మీద వైద్యులు ఇతర సిబ్బంది తమ విశ్వాసాల ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అంటే మత మార్పిళ్లకు సంబంధించినటువంటిది ఫిర్యాదులు వస్తున్నాయన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. వ్యక్తిగత విశ్వాసాల ప్రచారానికి ఆసుపత్రిని వేదిక చెయ్యొద్దు అని తేల్చి చెప్పారు. దుర్గా మరణం మీద ముఖ్యమంత్రి కూడా విచారం వ్యక్తం చేశారని, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.